హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఒక కమ్మని సింపుల్ స్వీట్ చూపిస్తున్నానండి. పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినా, లేదంటే కేక్ కావాలన్నా అప్పటికప్పుడు సింపుల్‌గా ఇలా చేసి పెట్టండి. చాలా హ్యాపీగా తినేస్తారు. కమ్మగా కూడా ఉంటుంది. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. చేసుకోవడం కూడా చాలా సింపులు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఈ స్వీటు. ఎక్కువ టైం కూడా పట్టదు. కాబట్టి డెఫినిట్‌గా మీ పిల్లలకి చేసి పెట్టండి. ఇంకెందుకండి ఆలస్యం చూసేద్దాం రండి మరి. దీనికోసం ముందుగా అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకోండి. అది స్టవ్ పైన పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యితో చేసుకుంటేనే స్వీట్‌కి మంచి టేస్ట్ అనమాట. కాబట్టి తప్పకుండా నెయ్యితోనే చేసుకోండి. దీంట్లోకి నేనిక్కడ బాదాం, కాజు వేసుకున్నానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోండి. ఇవి కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. మీకు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనిక్కడ బాదాం, కాజు వేసుకొని వీటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నెయ్యిలోంచి తీసి వీటిని ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అదే నెయ్యిలోకి ఒక కప్పు రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా! సూజీ రవ్వ అది వేసుకోవాలి. అది ఆ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ కలర్ మారనవసరం లేదండి. పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అయ్యి మంచి వాసనొస్తే సరిపోతుంది. అప్పటి వరకు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకొక చిన్న విషయం అండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. చాలామంది సబ్స్క్రైబ్ లేకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. హైప్ కూడా ఇవ్వండి తప్పకుండా. చూడండి ఇలా రవ్వ ఫ్రై అయ్యాక దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. దాంట్లోనే పెడితే రవ్వ మాడిపోతుంది కాబట్టి ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పాలు వేసుకోవాలి. పాలు చిక్కటి పాలు తీసుకోవాలండి. అప్పుడే మనకు స్వీట్ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పాలు పోసుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకొని, ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే పాలను రవ్వ అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పాలను మొత్తం రవ్వ అబ్జర్వ్ చేసుకొని కొంచెం గట్టిగా అయింది కదా! మనం పాలు పోసుకున్నప్పుడు లూజ్‌గా ఉండే ఇప్పుడు గట్టిగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని అంతటిని ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ పైన మళ్ళీ అదే ప్యాన్‌ని మనం రవ్వ తీసేసుకున్నాం కదా! అదే ప్యాన్‌ని పెట్టుకొని లో ఫ్లేమ్‌లో ప్యాన్ వేడయ్యాక దీంట్లోకి ఏ కప్పుతో మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార తీసుకోవాలి. ఒకవేళ స్వీట్ తక్కువ కావాలి అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. నిండా వేసుకోకుండా నేనైతే మరీ నిండుగా వేసుకోలేనండి. కొంచెం తగ్గించి వేసుకున్నాను. దీంట్లో ఎలాంటి వాటర్ కూడా పొయ్యొద్దండి. మనకు ఓన్లీ షుగర్ మెల్ట్ అవ్వాలి. చూడండి ఇలా కంప్లీట్‌గా కరిగే వరకు దగ్గరే ఉండి కలుపుకుంటూ మంచిగా పూర్తిగా కరిగిపోయాక ఇలా మంచి కలర్‌లోకి వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఉంచుకుంటే చేదొచ్చేస్తుంది కాబట్టి ఇలా మొత్తం మెల్ట్ అయిపోయాక ఇప్పుడు దీంట్లోకి ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. రవ్వ మిశ్రమంని వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక జాగ్రత్తగా కలుపుకోవాలండి. మనకు ఇది ఎక్కడ ఉండ కడుతుందో అనిపిస్తుంది కానీ ఏం కాదండి. మనం ఇలా కలుపుతూ ఉండగానే అది లూజ్‌గా అయిపోతుంది. కాకపోతే వెంటనే కలిపేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక ఈ విధంగా అవుతుంది కన్సిస్టెన్సీ అనేది. దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉంటే, మనం దీంట్లో ఎలాంటి కలర్ కూడా వేయలేదండి. మంచి కలర్‌తో చాలా బావుంటుంది స్వీట్ అయితే. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసుకున్నాను. అలాగే దీంట్లో మధ్య మధ్యలో ఒక్కొక్క టేబుల్ స్పూను నెయ్యి వేసుకుంటూ, ఇది ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో నెయ్యిని వేసుకోవాలి. నేనిక్కడ 3-4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి. కలుపుకుంటూ మధ్య మధ్యలో వేసుకోవాలి. ఇది ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. లేదంటే అడుగు పడుతుంది. చూడండి ఆల్మోస్ట్ మనకు స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఇలా ప్యాన్ నుంచి దానంతట అదే సెపరేట్ అవ్వాలి అంటుకోకుండా. అప్పుడు మనకు పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయినట్టే స్వీటు. ఇప్పుడు రెడీ అయిపోయిందిగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకున్నాక నేనిక్కడ ఒక గిన్నె తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని దాంట్లో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! అవి పెట్టుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు. పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ వేసేసుకోవాలి. చూడండి ఇలా వేసుకొని కంప్లీట్‌గా దాన్ని ప్రెస్ చేసుకోవాలనమాట. ఇలా చేయడం వల్ల మనం కేక్‌లాగా వస్తుంది. పిల్లలు కూడా ఇలా చేసిస్తే ఇష్టంగా తింటారు. రవ్వ అనేది అందరి ఇండ్లల్లో ఉంటుంది. చాలా సింపుల్‌గా అయిపోయే స్వీట్ రెసిపీ. ఇది చల్లారాలి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం. నేనిక్కడ అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. కంప్లీట్‌గా చల్లారిపోయినంకనే చాక్‌తో మనం ఇలా సైడ్‌లు చేస్తే మన కేక్ ఏ విధంగా వస్తుందో అలా ఈజీగా దానంతట అదే ఊడి వచ్చేస్తుందనమాట. ఇలా చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టేసుకొని డీమోల్ చేసుకోవడమే. ఇది పూర్తిగా చల్లారితే మాత్రమే ఇలా డీమోల్ అవుతుందండి. కంప్లీట్‌గా చల్లారవ్వకుండా తీస్తే మాత్రం రాదు గుర్తుపెట్టుకోండి. పూర్తిగా చల్లారాక తీస్తే చూడండి
అచ్చం కేక్‌లానే ఉంది కదా! పిల్లలకు మీరు కావాలంటే కేక్‌లాగా కట్ చేసి కూడా ఇవ్వండి. కేకే అనుకోని ఈజీగా తినేస్తారు. స్వీట్‌ని ఎలా తిన్నా బావుంటుందండి. చిన్న పీసెస్‌గా చేసుకొనైనా తినొచ్చు. లేదంటే ఇలా కేక్‌లాగా నేనైతే పిల్లలు ఇష్టంగా తింటారని ఇలా కేక్‌లాగా కట్ చేసి ఇచ్చాను. పండగలప్పుడు కూడా ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్‌గా అయిపోయే రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా కుదిరిందో ఫీడ్‌బ్యాక్ పెట్టండి. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం.